హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మిల్క్ అండ్ గోధుమ పిండితో బ్రెడ్ చేసాము. ఎలా చేసామో చూడండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. 1 కప్ వేడి పాలు తీసుకుంటున్నాను. 4 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కరిగేలోపు పాలు కాస్త చల్లబడతాయి. 1 స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఈస్ట్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు పాలు పూర్తిగా చల్లగా అయిపోయాయి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. ఇది మంచిగా ఇలా బుడగలు ఫామ్ అయింది. ఈస్ట్ అనేది ఇలా ఫామ్ అయితేనే బ్రెడ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది వేసుకొని చేతితోటే కలుపుకోవాలి. నేను వేసిన 1 కప్ పాలకి 1 కప్ పిండి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే గోరువెచ్చని పాలైనా నీళ్ళైనా కాస్త వేసుకోవాలి. దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కొద్దిగా ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. దీన్ని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం బాగా మిక్స్ చేసిన ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. దీనికి కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా దీని మీద మూత పెట్టి దీనికి చల్లటి గాలి ఏం తగలకుండా పెట్టుకోవాలి. వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఇలా పెట్టేస్తే వామ్గా ఉంటుంది. ఒక 1 అవర్ దాకా దాన్ని తీయొద్దు. 1 గంటన్నర అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చూసుకుందాం. నేను తీసుకున్న పిండి ఇలా ఉబ్బి డబుల్ అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కాస్త గోధుమ పిండి ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. అంతా ఒక సమానంగా అనుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా మొత్తం ఇలా చుట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దు, నెమ్మదిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్స్ అడ్జస్ట్ మంచిగా సెట్ చేసుకోవాలి ఒకే సమానంగా. ఇప్పుడు మనం బ్రెడ్ తయారు చేసుకునే ప్యాన్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని బాగా ఇలా అని దీన్ని తీసి ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేశాను. ఇది మళ్ళీ ఒక 40 మినిట్స్ ఇలా కవర్ చేసుకొని ఉంచేసుకోవాలి. చూడండి చాలా చక్కగా ఉబ్బిపోయింది. అయితే ముందుగా నేను ఓన్లీ దీనిపైన ఇది పెట్టాను కదా, ఇది చాలా ఉబ్బి పైకి వచ్చింది. అందుకే మళ్ళీ ఈ పెద్ద గంజులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా క్లోజ్ చేసి ఇలా ఒక క్లాత్ కప్పి ఉంచాను. లేదంటే మొత్తం దీనికి అంటుకుంటుందని మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇది పెట్టుకుంటుండగా కాస్త పిండి మిగిలింది. దాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా ఒక ప్లేట్కు ఆయిల్ అప్లై చేసి ఇందులో పెట్టాను. చిన్న చిన్న చపాతీ ముద్దలాగా చేసి పెట్టాను. ఇది కూడా చాలా మంచిగా ఉబ్బింది. ఇప్పుడు వీటిని ఈ బౌలు ముందుగా దీన్ని పక్కకు పెట్టి ఇందులోనే మళ్ళీ బ్రెడ్ చేస్తాను కాబట్టి దీన్ని కాస్త హీట్ చేసుకుంటాను. దీన్ని ఒక 20 మినిట్స్ హీట్ చేసుకుంటాను. కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఇసుక కూడా వేసుకోవచ్చు, రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి ఈ సన్నపు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని కూడా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో కూడా కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకోకున్నా పర్లేదు కానీ కాస్త వేస్తున్నాను. మధ్యలో స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచితే హీట్ అవుతుంది. ఇప్పుడు ఇది హీట్ అయింది. ఈ ప్లేట్ని ఈ స్టాండ్ పైన పెట్టేసి దీన్ని క్లోజ్ చేసి ఒక 40 మినిట్స్ దాకా ఇలాగే వదిలేయాలి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక 1 అవర్ ఉంచాను. ఇప్పుడు ఇది హీట్ అయిపోయింది. దీన్ని ఇందులో పెట్టేసి దీన్ని సైడ్ పార్ట్స్ ఆ బౌల్కి తగలకుండా చూసుకోవాలి. పెద్ద బౌల్ తీసుకొని పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 40 మినిట్స్ దాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఏదన్నా ఒకటి బరువు ఉన్నది పెట్టుకోవాలి. నేనైతే ఇందులో వాటర్ పోసి పెట్టేశాను. దీనిపైన కూడా ఒకటి పెట్టేశాను. ఏంటంటే ఇందులో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇలా పెడితే మంచిగా బ్రెడ్ తయారవుతుంది. మనం పెట్టుకున్న బ్రెడ్ 40 మినిట్స్ అయింది. చూసుకుందాం. బ్రెడ్ చాలా చక్కగా రెడీ అయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుతా. ఇది కూడా చూసుకుందాం. ఇది ఇలా అయింది. ఇంకాసేపు ఉంచుకోవాలి. క్లాత్ ఎందుకు పెట్టానంటే దీనికి వచ్చిన ఆవిరి మొత్తం దానిపైనే పడుతుంది. అందుకే క్లాత్ పెట్టేశాను. బ్రెడ్ మంచిగా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు దీనికి కాస్త ఇలా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకోకుండా పర్లేదు. బటర్ మన దగ్గర లేకపోతే చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇలా క్రాక్స్ ఉంటాయి కదా, ఇది కాస్త నీట్గా కనిపిస్తుంది అంతే ఇలా చేసుకుంటే.
ఇది కంప్లీట్గా చల్లారేదాకా ఇలాగే ఉంచి తర్వాత తీసి చూపిస్తా. బ్రెడ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారేదాకా పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని తీసి చూపిస్తా. బ్రెడ్ పూర్తిగా చల్లగా అయిపోయింది. మొత్తానికైతే బ్రెడ్ మంచిగా కుక్ అయింది. చాలా బాగా వచ్చింది. సూపర్గా ఫ్లఫీగా. చూడండి ఎంత బాగా పొంగింది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు కాస్త బటర్ అప్లై చేసుకుంటే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇలా జస్ట్ కాస్త ఇలా అంటే వచ్చేస్తుంది. చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఇలా సాఫ్ట్గా ఉన్న కత్తితోటి కట్ చేస్తే ఇవి కట్ కాదు. ఇలా రంపంలాగా ఉన్న కత్తితో కట్ చేయాలి. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో. మనం షాప్లో కొనుక్కున్నట్టే వచ్చింది. సేమ్ అన్ని పీసెస్ ఇలాగే కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చాలా చక్కగా వచ్చింది. చాలా ఫ్లఫీగా మంచిగా పొంగింది. షాప్లో చేసినట్టే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి.